సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టం మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, సిక్స్ జేవిఆర్ తో సాధ్యం. మా భర్త ఇంకొక అమ్మాయిని చూసుకొని చాలా కొట్టడం, మమ్మల్ని పాపని బాబుని నన్ను చాలా కొట్టడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఇన్ని రోజు సౌదీ వేయండి మేడం. ఎంతకాలం నుంచి సౌదీలో ఉన్నాడు? 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాలు. వచ్చిన 10 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు వచ్చాడు. వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు? నెల రోజుల 15 రోజుల? మా దగ్గరికి రాకపోయేవాడు, అక్కడనే ఉండేవాడు, అటే వెళ్ళేవాడు ఎక్కువ. నీకు వాస్తి మొత్తం పిల్లలకు రాసిమన్నా రాసిస్తా కానీ నువ్వు వద్దు. సీక్రెట్కి అంటే ఎవరికి తెలియవద్దు విడాకులు ఇచ్చేది, నీకు నాకు ఒక లాయర్కి తెలవాలి. అతను అంటాడు సీక్రెట్ గా ఏదో మంచం కింద విడాకులు తీసుకుందాం అంటున్నాడు. మరి పబ్లిక్ గా అయితే నీకు ఓకేనా? ఆవిడకి పిల్లలు ఉన్నారా? మీ ఆయన ద్వారానే పిల్లల? చిన్న పిల్లల ఫోటో చూపెడతాను మేడం, నాకు పాప పుట్టింది అని. 10 నిమిషాలు అయితే సార్ మేము వచ్చేవాళ్ళే మా ఇంట్లో. పాపని సారు తన్నితే ఇక్కడ పక్క సైడ్కు తంతే కిడ్నీ వాపు వచ్చింది. బాబుని నూతులు ఎత్తేసిన్నాడు. ఒళ్ళంతా డబ్బులే చూపిస్తున్నావు. పిల్లాడిని తీసుకెళ్ళి నదిలో పడేస్తే నువ్వు వెళ్ళి స్విమ్మింగ్ చేసి కాపాడావంటే ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాడు, ఊరే వస్తారు తెలుసా? కొట్టేశాడండి, చచ్చిపోయానండి, ఇక్కడ కొట్టించానండి, చెయ్యరు కొట్టాడండి, నేరోగా కత్తి మిస్ అయ్యానండి, అయినా కానీ అతను కావాలండి. ఏంటి ఇదేమైనా అర్థం ఉందా? హలో, రాజశేఖర్ అండి మాట్లాడేది? నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి, పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి. అవునండి, ఒక నిమిషం. ఇప్పుడు అడ్వకేట్ మేడం మీ ఆయన ఏం చేశారమ్మా మీరు? పోలీస్ స్టేషన్ కి ఈ రోజున మీ ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అవును. ఒక జంట పోలీస్ స్టేషన్ కి వెళ్ళే దిక్కాణమే లేదు. మీ ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు, ఏం చెప్తాడు నీ మీద? నా భార్య కావాలి, కాపురానికి వస్తలేదని పోలీస్ స్టేషన్ లో పోయి కలిసి. సార్, మేడం. లలిత గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఎక్కడి వరకు వచ్చారు? అవును, ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. లలిత గారు రండి. లలిత గారు, మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? అక్క వచ్చింది, డాడీ వచ్చిండు. సో ఒకసారి అక్కను కూడా పిలిచేద్దాం. రండి మేడం. మీ పేరు? సరిత. సరిత గారు కూర్చోండి. లలిత గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట మేడం. అంబర్పేట. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం సార్ మేడం. వ్యవసాయం. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మీ సమస్య ఏంటి? మా భర్త ఇంకొక అమ్మాయిని చూసుకొని చాలా కొట్టడం, మమ్మల్ని పాపని బాబుని నన్ను చాలా కొట్టడం. ఓకే, మీ ఆయన మిమ్మల్ని చాలా హింసిస్తున్నాడు కాబట్టి దాని గురించి ఇక్కడ చెప్పడానికని వచ్చారు. అవును మేడం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 16-17 సంవత్సరాలు. 16-17 సంవత్సరాలు. 2008లో అయింది మేడం. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? 33 రాకుంటే మేడం. 33 దాకా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? పాప బాబు మేడం. ఎంత వాళ్ళ ఏజ్ ఎంత? పాపది 14, బాబుది 14, పాపది 13. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఇన్ని రోజు సౌదీ వేయండి మేడం. సౌదీ ఉండే ఒక అమ్మాయిని ఫోన్ లో. ఎంతకాలం నుంచి సౌదీలో ఉన్నాడు? 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాలు. ఇంకా నిన్ను హింసించింది ఎక్కడ ఏమీ లేదు, ఓన్లీ అక్రమ సంబంధం పెట్టుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంతే. అక్కడ సౌదీలో ఉండగానే పరిచయం అమ్మాయితో. మీకు పెళ్ళైన ఎంత కాలానికి సౌదీకి వెళ్ళాడు ఆయన? 2 సంవత్సరాలకు. 2 సంవత్సరాలకు. అప్పుడు మీరు బానే ఉన్నారా? బాగానే ఉన్నాం. అప్పటి నుంచి మధ్యలో వచ్చిపోతూ ఉండేవాళ్ళ? ఈ 10 ఏళ్లలో మేడం అమ్మాయి దగ్గరకు వెళ్ళేవాడు. కాదమ్మా, పెళ్ళయ్యాక 2 ఏళ్ళు బాగున్నాడని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు అక్కడ వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నావు. మధ్యలో మిమ్మల్ని చూడడానికి వచ్చాడా, లేదంటే అక్కడే ఉండిపోయాడు? అచ్చునే లేట్ గా వచ్చేవాడు. అదే అచ్చుడు అమ్మాయి దగ్గరకు వెళ్ళేవాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చేవాడు? 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి ఆనేటోడు.
కానీ ఇప్పుడు 10 ఏళ్లలో 2-3 సార్లే మీ ఆయన వచ్చాడు. ఈ అక్రమ సంబంధం ఆవిడ ఎక్కడ ఉంటది మేడం? అక్కడ నుండే ఫోన్ల ద్వారా పరిచయం. ఎక్కడ ఉంటది? మీరు అంబర్పేటలో ఉంటారు, ఆవిడ ఎక్కడ ఉంటది? ఆవిడ సౌదీలో ఉంటదా ఇక్కడ ఉంటదా? ఇక్కడ ఇండియాలే. ఎక్కడ? ఇండియా. నిర్మల్ జిల్లా మేడం, నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లా. ఇంకా ఏ ఊరు? ఇప్పుడు ఆయన మీ దగ్గర ఉండడు, ఆయన ఆవిడతో మాట్లాడుతున్నాడు అంటానికి ఆవిడ మీ దగ్గర సరౌండింగ్ లో లేదు, మీ ఆయన ఫోన్ నీ దగ్గర లేదు, ఆయన లేట్ గా రావడం లేదు. వచ్చిన 10 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు వచ్చాడు. వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు? 4 రోజుల 15 రోజుల? మా దగ్గర రాకపోయేవాడు, అక్కడనే ఉండేవాడు, అటే వెళ్ళేవాడు ఎక్కువ. నీకు ఎలా తెలిసింది ఇలా ఒక అక్రమ సంబంధం ఉంది అని? మేడం ఆయన ఫోన్ల వీడియోలు. నీ దగ్గర ఫోన్ ఎక్కడ ఉంది తల్లి? ఆయన దాంట్లోనే, ఆయన ఫోన్. అవును, ఆయన వచ్చినప్పుడు నువ్వు చూసేసావా? అక్కడ స్నానం చేసి వెళ్ళేవాడు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల క్రితం తెలిసింది మీకు? వచ్చినాక ఈ విషయం తెలిసి ఎన్నేళ్ళు అవుతుంది? ఎంతకాలం అయింది? సంవత్సరం అవుతుంది. కానీ అంతవరకు తెలియలే, సీక్రెట్. మంచిదేలేమ్మా, కనీసం సంతోషంగా ఉన్నావు. ఇది తెలిసినాకే నీకు నరకం, తెలియపోతే హ్యాపీ. బానే ఉన్నావు కాదమ్మా, సంవత్సరం అయింది తెలిసాక అతను వచ్చేసి ఇక్కడ వచ్చేసాడా? షిఫ్ట్ అయిపోయాడా సౌదీ నుంచి ఇక్కడికి? ఆ అమ్మాయి కోసం ఇటే ఉండిపోయిండు. అదే ఎంతకాలం బట్టి ఉన్నాడు ఇక్కడ? మీ ఆయన వచ్చేసి ఎంతకాలం అయింది సౌదీ నుంచి? 1 year. 1 year అయింది. సో మొత్తం 16 సంవత్సరాల ప్రయాణంలో నువ్వు మీ ఆయన కలిసి ఉన్నది పట్టుమని 3 సంవత్సరాలు, అంతేగా? ఈ 1 year లో నీ దగ్గర ఉంటున్నాడా, ఆవిడ దగ్గర ఉంటున్నాడా? ఉంటుండు. ఆవిడ దగ్గరే ఉంటున్నాడా? మరి నువ్వు వెళ్ళి కనిపెట్టడం, 4 పేకడం ఏమి చేయలేదా? కనిపెట్టిన మేడం, కనిపెట్టే లోపే మా ఆయన మా ఇంటికి వచ్చేసిండు. ఫోన్లో వచ్చినాకన్నా కాలర్ పట్టుకుని అడుగుతావు కదా, ఇన్ని రోజులు ఎవరి ఇంట్లో ఉన్నావని. అంటే నేను ఆ అమ్మాయిని ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా, నువ్వు నాకు వద్దు, నాకు ఇప్పుడు విడాకులు కావాలి, నీకు వాస్తి మొత్తం పిల్లలకు రాసిమన్నా రాసిస్తా కానీ నువ్వు వద్దు అన్నాడు. కూడా విరగొట్టింది మేడం. ఏమొస్తుంది మీ ఆయనకి? కనెక్ట్ అవ్వలేదు. ఆస్తి భూమి ఉన్నది మేడం. ఎంత ఉంది? ఎంత భూమి? ఒక 3-4 ఎకరాలు ఉంది. 3-4 ఎకరాలు పిల్లలకి నీకు రాసి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇంకేం సంపాదించాడు? రాసిచ్చింది కూడా మేడం. రాసి ఇచ్చేసాడా? కానీ విడాకులు ఇవ్వండి, సీక్రెట్ కి ఇవ్వండి, ఎవరికి తెలియదు విడాకులు ఇచ్చేది, నీకు నాకు ఒక లాయర్కి తెలవాలి అంటాను. నేను తప్పు చేసిన మేడం, అందుకే నేను అందరూ తెలిసిస్తా, నేను ఒంటరిగా. సీక్రెట్ గా కాదు, ఓకే, అతను అంటాడు సీక్రెట్ గా ఏదో మంచం కింద విడాకులు తీసుకుందాం అంటున్నాడు. పబ్లిక్ గా అయితే నీకు ఓకేనా? అంటే అందరికి తెలిసిన, సో నీకు ఏ విధంగా విడాకులు వద్దు, నీకు భర్త కావాలి. అతనైతే నువ్వేం చెప్తా, ఏం తప్పు చేసావు అనేది నీకు తెలియదు, ఎందుకు నేను వదిలేస్తున్నాడు, అమ్మాయి దగ్గరికి ఎందుకు పోతున్నాడు, అంతేనా? ప్రస్తుతం ఎక్కడున్నాడమ్మా అతను? అంతకు ముందు కూడా మా ఊళ్ళో కూడా ఒక ఆమెను పట్టేవాడే. బాబు పుట్టిండు 8 నెలలు, పాప కూడా తొందరగా అయింది నా కాన్పు. పాప పుట్టింది చిన్న ఆమెను, ఇంకా ఆమె 2 నెలలు 3 నెలలే. అప్పుడు కూడా ఒక ఆమెను పట్టిండు మా ఊళ్ళే. అయితే ఒక 5 అన్నయ్యలు వచ్చిర్రు మా ఇంటికి, వచ్చి కొట్టుతామని వచ్చిర్రు. ఆమెకు వేరే పెళ్లి చేసేసారు, ఆమె హ్యాపీగా బతుకుతుంది, ఈయన కూడా మర్చిపోయింది. ఇప్పుడు ఆదైపోయినాక ఈమె కదమ్మా, ఇంతకాలము ఈ 16 సంవత్సరాల పాటు అతను 10 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు, 10-11 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు. సంవత్సరానికి రాలేదు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చాడు. మీరు మీ పిల్లల్ని ఎలా, పోషణ ఎలాగా? అతను డబ్బులు పంపించేవాడు, చూసుకునేవాడు, స్కూల్ ఫీజులు కట్టాడు, ఇవన్నీ కూడా. ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత కూడా మనం అనుకుందాం, నీకు తెలిసి సంవత్సరం అయింది, దానికి ఒక 2 సంవత్సరాల ముందో ఎంతో పరిచయం ఉంది అనుకుంటా. దానికంటే ఎక్కువ ఉండొచ్చా పరిచయం? వాళ్ళ పరిచయం సుమారుగా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండొచ్చు నువ్వు చూసిన ఆధారాలు? ఒకసారి ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇంటికి ఆ పరిచయం లేదు, రెండోసారి అటు వెళ్ళిండు సౌదీ. రెండోసారి ఎప్పుడు? 6 ఏళ్ల క్రితమా, 4 ఏళ్ల క్రితమా? ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి ఇంటికి వచ్చిండు. అప్పుడు లేదు అమ్మాయి, మళ్ళీ వేయిండు, మళ్ళీ వేయటాలకల్లా అమ్మాయి. సో 3 సంవత్సరాలు బట్టి అయితే ఉంది వాళ్ళ పరిచయం. మరి ఈ 3 సంవత్సరాలు కూడా మీ పిల్లలకు గానీ నీకు గానీ అన్ని చూసుకుంటున్నాడా? ఈ అమ్మాయి పరిచయం అయిన నుండి మాకు పైసలు ఇంటికి పంపించే వారికి కాదు. 3 ఏళ్ళ నుంచి ఏం పంపించాలి. అంతకు ముందు అమ్మాయి పరిచయం లేనప్పటి మాకు బాగానే పంపించింది. ఎంత పంపించేవాడు? నెలకు ఒక 20, ఆయనకు నెలకు వెళ్ళేది 20-30 వేలు అంతా అందులో నీకు పంపించేసేవాడు. మరి ఇప్పుడు ఎంత పంపిస్తున్నాడు ఈ 3 సంవత్సరాలు బట్టి? నా ఇంట్లోకి వెళ్ళే చాలా డబ్బు అమ్మాయికి పోయింది. కొన్ని వీడియోలు కూడా 4,20,000 రూపాయలు ఒకసారి పంపించిండు. మళ్ళీ బంగారం పంపించినట్టు. కానీ అతని దగ్గర ఏమీ ఉంచుకోకుండా మొత్తం ఆస్తి అంతా నీకు పిల్లలకి ఇచ్చాడు కదమ్మా, రాశాడు కానీ మేడం ఇప్పుడు సార్ ఏమంటుండంటే, ఇప్పుడు ఆస్తి కూడా పేపర్ మీద రాసిచ్చింది, సర్వే నెంబర్ ఎక్కలేదు, అమ్మ నాన్నతో సంతకం పెట్టేలా నీకు ఆస్తి రాసిగా, నాకు విడాకులు ఏది రాసిగా
అని మళ్ళా అంటుండు. రాసిచ్చేసాడు ఇప్పుడు అది చెల్లది అని అంటారు, జస్ట్ అది సంతకం పెట్టలేదు నీకు ఏడా రాసి చెల్లుతుంది ఇచ్చేసాడు అని అనకూడదు. ఓ పేపర్ మీద రాశాడు, రిజిస్ట్రేషన్ చేసినట్టు చెప్పావు ఇప్పటిదాకా. మా అందరికి ఏమనిపిస్తుంది అంటే 4 ఎకరాలు తీసుకుంది హ్యాపీగా ఉండక ఏందమ్మా ఈ పిచ్చి పనులు లేదు అనుకుంటున్నాం. మేడం. ఓ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేసాడు అంతే. డైవర్స్ ఇస్తే ఇస్తాడంట, రిజిస్ట్రేషన్ చేస్తాడా? చేస్తా అంటాను మేడం. భూమి అన్ని ఇస్తా, భూమి ఇస్తా పిల్లలకు, నేను నీకు విడాకులు ఇస్తా నాకు ఇవ్వండి అని విడాకులు కోరుతుండు. ఇస్తే 4 ఎకరాలు ఇస్తాను అని రాసి ఇచ్చాడు నీకు. నువ్వు విడాకులు ఇవ్వనంటున్నావు కాబట్టి అతను రిజిస్ట్రేషన్ చేయలే. మేడం. ఏమా ఏంటమ్మా మీ సిస్టర్ పంచాయతీ మేడం నేను ఒక్కటి మాట్లాడతా. చెప్పమ్మా. ఇక మస్తు కొట్టిండు చెల్లెని. ఒక్కరోజు కొట్టిన వాళ్ళ చెల్లె మా ఇంటికి వచ్చింది. అక్క అని వచ్చిన వాళ్ళే ఫోన్ చేసి, ఇగో నీ మొగను కుంచుకో మా మరిది, నీ మొగను కుంచుకోయే. మా అమ్మమ్మ వాళ్ళది వాళ్ళ అత్తగారు ఒక్కూరి అంబర్పేట మేడం. అయితే నువ్వు అంబర్పేట కత్త నీ కత్తితో తుక్కు ఓడిచి చంపుతా నిన్ను అంటే నేను ఎవరిని? భయానికే పోతలేను మేడం. నిన్ను నేను భయానికే నేను పోతలేను. చంపుతానని బెదిరిస్తున్నా. మీ చెల్లె మీ ఇంటికి వచ్చింది కానీ నీ మొగని కుంచుకో, ఇద్దరు రాను మేడం. ఆ ముచ్చట కోసం మీ దగ్గరకు వచ్చిన ఇప్పుడు చెప్తానని మస్తు బూతులు తిడతాడు. ఇంకా పాప ఉన్నది ఇలా బిడ్డ. పాప మీకు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? నెల అవుతుంది మేడం. ఆవిడ పంచాయతీ పక్కన పెడితే ఇలా ఓ బూత్ మాట మాట్లాడేది అదేదో తేల్చండి అని వచ్చావా నువ్వు? నేను ఇక అంటే మా నీకేంటి కన్నాలు లేరు, ప్రాణభయం తమ్ముళ్ళు లేరు. ఉందా? మీ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేసి నువ్వు నీ పెండ్లానికి బుద్ధి చెప్పుకో, నీ పెండ్లం నీ పెండ్లానికి బుద్ధి చెప్పుకో, నీ పెండ్ల అంబర్పేట కథ, నీ పెండ్లాన్ని కోస్తా మా ఆయనతో అంటే నువ్వు ఒక అంబర్పేట కానీ ఆయన నన్ను అవునులే అమ్మా. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అక్కడ జోక్యం చేసుకోకపోతే నీకేం ప్రాణభయం ఏం లేదుగా, జోక్యం చేసుకుంటేనే సమస్య. భయం నువ్వు మేడం. దూరంగా ఆయన ఉంటే అసలు నువ్వు దూరంగా ఉండొచ్చు కదా, ఎందుకు నేను నీకు? దూరంగానే ఉంటున్నాను మేడం. అంతే, మా మర్చిపో. ఇంటికన్నా ఉంటున్నాను నేను. నువ్వు దూరంగా ఉండి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళమాకు, ఆయన వచ్చి నిన్నేమీ చేయడు. నేను ఓన్ కానీ చెల్లె మాకు అన్నదమ్ములు లేరు, మేము ముగ్గురు నేనే ఆపత వెళ్ళినా వచ్చిన మేడం. మాకు మేమే అంటే గింతే తను మేడం. ఆదుకోవటానికి మీ మీరు దగ్గర ఒక్కలే వచ్చి ఉన్నారు. తెలియక తను ఎట్లా ఆదుకోవటానికి మేడం? ఉమ్. ఇంకొకళ్ళు ఎవరో సిస్టరా తమ్ముడా అన్నయ్య? చెల్లెనే. ఆ చెల్లి వెళ్తే ఆ చెల్లిని కూడా అంటాడా? ఆ చెల్లె కూడా ఆ ఈ చెల్లె రోజు కూడా. పోలీస్ స్టేషన్ వెళ్ళిండు. నా భార్యని మీ ఇంటికి ఎందుకు రప్పించుకుంటారు, నేను కొట్టినా చంపిన మీ ఇంటికి వస్తే మీరు ఎందుకు ఉంచుకుంటారు, నా ఇంటికన్నా ఉండాలి, కొట్టినా కొట్టకున్నా. మీరు ఆ రేంజ్ లో కొట్టినప్పుడు మీరు కూడా వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేయాల్సింది కదా. కేసు అయింది మేడం, అయిందా? ఎల్కటూర్ స్టేషన్ లో కేసు అయింది. సార్ కూడా నువ్వు కొట్టుడు ఎందుకురా, ఇస్తే విడాకులు వాళ్ళ పిల్లల కింద పెట్టి అని సార్ అన్నారు. ఈ రోజు కూడా సార్ మాట్లాడారు. అయితే మేడం ఇదొక టార్చర్ మాకు. ఏదమ్మా ఏదో ఒక టార్చర్. అమ్మాయి చేయబట్టి విడాకులు ఇవ్వనంటుండు, విడాకులు ఇవ్వ ఒకసారి అంటాడు, విడాకులు ఇస్తా అంటాడు, రాసి ఇస్తా అంటాడు, రాసి అంటాడు. మీకేం ఇన్ని రకాలుగా. మేడం నా భర్త ఎప్పటిలాగా మాకు భర్త కూడా కావాలి. ఇప్పుడు ఆయన రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? రాలేదు, ఆ అమ్మాయితోనే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయితో ఇగో మీ దగ్గర నీతో చేసుకున్నాడట నీతో ఉన్నా సార్. సరే అలాగా ఉన్నా. నేను కొడుతూ ఉంటే ఏం చేస్తావు? బాగా కొడుతుంది మేడం. అరే కొడుతున్నాడు, నువ్వంటే ఇష్టం లేదు, నీకు తిండి పెట్టట్లేదు, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, పిల్లల రోడ్డు మీద పడేశాడు, ఎవరినో పెళ్లి కూడా చేసేసుకున్నాడు, నీ ఇంటికే ఎవరో రావట్లే. చిన్న పిల్లల ఫోటో చూపెడతాడు మేడం, నాకు పాప పుట్టింది అని ఇట్లా అంటాడు. నిజం అబద్ధం అదే అంత తెలియదు. పెట్టినాక అలాంటి భర్త కావాలని అనుకుంటున్నావా? ఓ పక్కన మీ అక్క వాళ్ళని, మీ చెల్లిని అందరినీ తిడుతున్నాడు బూతులు. చంపుతామని పాపని అన్నాడు, అన్న అనద్దు, పాప కడుపులో పుట్టిన బిడ్డ అలా ఓయ్ అంటే పురుగులు నీకు ఇవన్నీ వస్తాయి. మాట్లాడే రైట్స్ లేవు. మేడం. భర్త కావాలి అంటే నోరు మూసుకొని సర్దుకోవాలి ఈ నరకాన్ని. సర్దుకుంటావా? మేడం కావాలనుకున్నాం. అమ్మాయి చేయబట్టి బాగా కొడుతుంది మేడం. అవునమ్మా, అది ఆయన ఇష్టం. నువ్వు కదా కావాలంటున్నావు, సర్దుకుంటావా? మీ ఆయన ఈడ్చుకొచ్చి నీ దగ్గర పెడతావు. మీ ఆయన అంతే, మీ ఆయన మార్చడం మా వల్ల కాదు. నిన్నే మార్చలేకపోతున్నావు, మంచిదానివి. మంచిదాన్నే మార్చలేనప్పుడు చెత్తోళ్ళు ఎట్ట మారుస్తామమ్మా? అలా ఆల్రెడీ చంపడానికో తనడానికో వచ్చేస్తున్నాడు, నాకు అయినా ఆయనే కావాలండి అంటున్నావు. అదేంటి మా అమ్మాయిని వదిలించేసి నీ భర్తని నీకు అప్పచెప్పటం గురించి ఇక్కడ వచ్చాదు మన షోకి, అంతేనా? దాని గురించి మరి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? చేసుకుందామంటారు సార్. వాళ్ళిద్దరు అక్కలు చర్చ కాదమ్మా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? వాళ్ళ పిల్ల కూడా పుట్టింది. ఆధారం అంటూ ఉంది అంటూరు సార్, మేడం. నిజం పుస్తలు ఉన్నాయి. అబద్ధం తెలియదు కానీ అంటూరు. పుస్తలు ఉన్నాయి. ఆ అమ్మాయి పుస్తలు పట్టుకుని వచ్చిండు. అంతకుముందు ఇంటికా? అమ్మాయికి పెళ్ళి అవ్వలేదా? ఒక అయింది ఇడిచి పెట్టిండట. ఆవిడకి పిల్లలు ఉన్నారా? మీ ఆయన ద్వారానే పిల్లల? తెలియదు మేడం, అంతకు ముందు ఉన్నారా లేరా తెలియదు. ఇప్పుడైతే ఒక పాప అంటారు. ఆ పాప వాళ్ళిద్దరికి పుట్టిన పాప? తెలియదు సార్, నాకు అంతగానో వస్తేలే, తెలియదు. ఇంకెక్కడి నుంచి వస్తుందిలేండి ఆ సరే పాప. మీ ఆయనతో మాట్లాడదాం ఒకసారి. మాట్లాడదాం ఆ? సార్. మేడం ఏం పేరమ్మా అతని పేరు? రాజశేఖర్, నీ పేరు? లలితం. లలిత. రాజశేఖర్ లలిత. నీకు మీ ఆయనే కావాలి. నా ముంగట్నే వీడియో కాల్ మాట్లాడడం, ఆడియో కాల్ మాట్లాడడం. హలో హలో రాజశేఖర్ అండి మాట్లాడేది? మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి, పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి.
ఆ? చెప్తానమ్మా. మీ ఆవిడ ఇక్కడి వరకు వచ్చిందనమాట మీ గురించి చెప్పడానికి. అవునండి, ఒక నిమిషం. ఇప్పుడు అడ్వకేట్ మేడం ఓకేనండి, థ్యాంక్ యూ. అదే అట్లనే మేడం ప్రవర్తన. ఎవరు ఆవిడ తెలుసుగా, మాట్లాడేది? ఎవరు వెనకాతల నుంచి? ఆయననే, మా ఆయననే. ఆయన ఆయనే. ఇక్కడ ఇంతవరకు పోలీస్ స్టేషన్- ఇక్కడికి వస్తున్నాం అని చెప్పేసి వచ్చారా? ఆ, అయినా సరే మీ ఆయన కావాలి మీకు. మేడం మీరు ఎట్లా చెప్తారు అట్లా మేడం? అలా కదమ్మా, జీవితాన్ని నీకు- దూరంగా ఊహించుకో. నీకు 16 సంవత్సరాల్లో నీ ప్రయాణం పట్టుమని 2 సంవత్సరాలు కూడా లేదు. అతను విదేశాల్లో ఉన్నాడు. విదేశాల నుంచి నీకు రిటర్న్ గిఫ్ట్ కింద ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాడు. ఆ, సార్. ఎవరన్నా మాట్లాడితే కనుక గొంతు కోస్తాం అంటున్నాడు. ఇప్పుడు అలాంటి వాడిని తీసుకొచ్చి నీతో పాటు కాపురం చేపించాలా? నువ్వు బ్రతుకుంటావనేనా? నీకు ఆశ ఉందా? చంపేస్తారు, ఎట్లా చంపిస్తారు కానీ నేను చంపేసిన పిల్లల పర్లే కానీ కోసం భర్త కావాలి మేడం. నీకు. ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది కదా పెళ్ళై, చక్కగా సరే. 2 పిల్లల్ని కన్నారు. మరి వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎంతసేపు చేద్దాం. నేనే బాగుండాలి, భర్తతో రేపు పిల్లల ఉండాలి కోసమే అనుకుంటారు కదా. మేడం. ఇలా ఇప్పుడు కొడుతూ తిడుతూ ఉంటే పిల్లలే, మీరు ఉన్నా ఒకటే పిల్లమ్మా, లేకున్నా ఒకటి. ఒకటే కదా. రేపు డాడీకి ఇట్లా చేసిండు, లేకపోతే ఆ పాపకైనా బాబుకైనా అందుకోసమే నువ్వు మేడం. చాలా అమాయకంగా ఆయన ఆలోచిస్తున్నావు. సౌదీలో ఉన్నప్పుడు ఇక్కడ పిల్లల్ని పెట్టుకొని ఉండలేదా నువ్వు? పెన్షన్ ఉన్నావు కదా, మేడం. మరి అంతే. సరే ఉండు, ఏం చేయాలి ఇప్పుడు? సార్ మేడం చెప్తారు. సార్ మేడం, లలిత నీకు పెళ్ళైనప్పుడు ఎంత మా వయసు? 16, 17, 14 సంవత్సరాలు. 14, 14 ఇయర్స్ మ్యారేజ్. అతనికి ఎంత పెళ్ళైనప్పుడు వయసు? ఆయనకి 20 రాకుండా మేడం. 20 దాకా. ఆ. అమ్మ లలిత, ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య వచ్చారు మీరు. ఓకే, ఆ సమస్య ఏంటంటే కనుక అసలు చూడటానికి లెక్కల పరంగా చూసుకుంటే, నెంబర్ పరంగా చూసుకుంటే మీ పెళ్లి 16, 17 సంవత్సరాలు అయ్యింది. ఆ, ఓకేనా? అవును సార్. నెంబర్ పరంగా చూసుకుంటే 16, 17 సంవత్సరాలు పెళ్లి అయింది. నీకు 2 పిల్లలు. ఈ రోజు నిజంగా వాస్తవానికి నీ పిల్లలు వాళ్ళ నాన్న అని పిలుస్తారా, ఏమని పిలుస్తారా అనేది కూడా నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు పసికందులుగా ఉన్నప్పుడు టైంలోనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చాడు. ఎన్ని రోజులు వచ్చాడో తెలియదు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అవును సార్. ఈ లోపలే పిల్లలకి 12, 13 సంవత్సరాలు వచ్చినాయి. సో నాన్న ఎవరు అనేటటువంటిది తెలీదు. ఓకే, డబ్బులు పంపించేవాడు, అక్కడి వరకు బాగానే చూసుకున్నాడు, అక్కడి వరకు తండ్రి పాత్ర బాగానే పోషించాడు, భర్త పాత్ర పోషించాడు, సార్. పంపించాడు. అక్కడి వరకు మనం అప్రిషియేట్ చేస్తున్నాం. ఉమ్. కానీ ఇంతకాలం అతను బాధ్యతగా ఉన్నాడు అనేటటువంటిది అంతా కూడా కేవలం ఈవిడ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చిందో, 4 సంవత్సరాల తర్వాత వచ్చిందో. అసలు ఆ వీడియో దొరకకపోతే ఇప్పటికి కూడా ఆవిడ దొరికిండేది కాదు. అవును ఇప్పుడు సార్. కూడా దొరికిండేది కాదు. ఉమ్. దొరికింది నీకు. సో ఆవిడ వచ్చిన తర్వాత మనిషి మారిపోయాడని నువ్వు అంటున్నావు. నీ మాటలే నిజమని అనుకుందాము. కానీ ఇక్కడ ముఖ్యం కావాల్సింది ఏంటంటే అమ్మా, అంతకు ముందు 12 సంవత్సరాల పాటు లేదంటే 7 సంవత్సరాల పాటు భర్త ఎలా ఉన్నాడు అనే దానికంటే ఒక ఆడదేసినటువంటి వల్ల చిక్కుకుపోయి అందులో కొట్టుకుపోయేటటువంటి వ్యక్తి ఉమ్. ఈ రోజు ఇప్పుడు వరకు పోషించినటువంటి పిల్లల్ని గట్టిగా మాట్లాడితే కనుక, తన తరపున ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని చంపేస్తాను అనే స్థాయి వరకు వెళ్తున్నాడు. అవును సార్. సో అతను ఏంటంటే ఇన్ని రోజులు బట్టి ఒక అవకాశం లేక అలా ఉన్నాడు. కానీ అవకాశం దొరికిన తర్వాత జల్సా పురుషుడే అతను. పైపెచ్చు ఇక్కడ ఇంకో అంశం అయితే కనుక మనం మాట్లాడచ్చమ్మా. నువ్వు బలహీనరాల్లో ఉన్నావు, శారీరక మానసికంగా బలహీనరాల్లో ఉన్నావు. నీకు కొద్దో గొప్ప ఉండేటటువంటి ఏకైక ఆధారం బలం మీ అక్క. అవును సార్. ఆవిడని కూడా నానా బూతు మాటలు మాట్లాడి చాలా. ఆవిడని కట్ చేసేసాడు. ఓకే, చెప్తున్నాను వినండి. ఆ మనిషి తప్పు చేసినా కూడా కొద్దో గొప్ప పశ్చాత్తాపం పడి నేను తప్పు చేశాను అనేటటువంటి ఆలోచన ఉంటే కనుక పరివర్తించడానికి అవకాశం ఉంటుంది. అతను కనిపించినటువంటి వాళ్ళతో అందరితోని పిల్లల మీద ఒక మమకారం, ఒక ఆలోచన లేకుండా, భార్య మీద ఒక బాధ లేకుండా నువ్వు ఎవరితో అన్నా చెప్పేవంటే అతని మాటలోనే ప్రమాదం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. విడాకులు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బయట ప్రపంచానికి ఎవరికీ తెలీదు. విడాకులు తీసుకుంటే నీకు తెలియాలి, నాకు తెలియాలి, లాయర్కే తెలియాలి అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కువ కాలం నువ్వు ఆ వాతావరణంలో ఉంటే కనుక నిన్ను నిర్మూలించడానికి ఎందుకు పెద్దల పంచాయతీ పెట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అవును సార్. మీ అక్క భర్తతో చెప్పటం, ఇక్కడ సుమన్ టీవీ ఈ వేదిక వరకు రావటం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నటువంటి అమ్మాయి డప్పు పట్టుకుని ప్రపంచం అంతా ఎందుకు వాయిస్తుందని అంటారు. అంతే కదమ్మా. అంటే ఈరోజు అతన్ని శాంతింపజేసేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేస్తున్నావా, అతనిలో ఇంకో రాక్షసుడు పుట్టేటటువంటి విధంగా చేస్తున్నాం అనేది మీరు ఆలోచించుకోండి. ఏమీ లేకపోతేనే హింస పెట్టి ఇబ్బంది పెట్టేవాడు. ఈరోజు ఈ ప్రచారాలు అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, నేను బతకనిస్తాడా? ఈరోజు నువ్వే కాదు, నీ పిల్లలకు కూడా హాని ఉంది, జాగ్రత్త. అవును. ఈరోజు నా భర్త కావాలి అనేటటువంటి మాట దయచేసి విరమించుకో. మొహమాటం లేకుండా నేను చెప్తున్నా. ఒక 10 నిమిషాలు అయితే సార్ మేము చచ్చేవాళ్ళే మా ఇంట్లో.
పక్క వాళ్ళందరూ ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే 12 గంటల వరకు సార్ వచ్చిండ్రు. అది నీతో ఉన్న విచిత్ర విడ్డూరం ఇంత అదేనమ్మా. ఇంకో రాడుతోని మేడం, ఇంత చచ్చిపోతాను పెద్ద చెయ్యి ఎరగొట్టేసాడన్నా, చెయ్యి చూపెట్టు, చెయ్యి ఎరగొట్టాడమ్మా, ఆ చెయ్యి సరిగ్గా అతుక్కోలేదు, ఓకేనా, అది ఇంకా టర్నింగ్ ఉంది, అది ఇంకా వస్తుంది సార్, ఏం పని చేస్తలేదు. ఆ పని చేయదు ఆ చెయ్యి నీకు. ఇంకొక మాట ఏమంటున్నావు, చంపేస్తాడేమో అని అంటున్నాడు. నేరోగా మేము బ్రతికి బట్ట కట్టేమండి, ఆఖరి నిమిషంలో మేము తప్పించుకుని బయటపడ్డామని అవును అంటున్నాడు. సార్. అయినా కానీ ఆ పులిబోన్లోకి వెళ్ళి తల పెడతానంటాను ఏంటమ్మా. మీరు బుద్ధి ఉంటే కనుక వీళ్ళని ఈ అమ్మాయికి చెప్పండి, అమ్మ ప్రాణాలతో నువ్వు నీ పిల్లలు కావాలి, ఆ మనుషులకి అట్లా పడుతున్నావేంటి. మీరు చేయవలసింది ఏంటంటే ఏదో కాగితం మొక్క రాసి ఇచ్చాడు కదా, అది లాయర్ మేడంకి చూపెట్టి దాన్ని ఏదన్నా పద్ధతిగా మార్చుకుని మీకు న్యాయం జరిగేటటువంటి విధంగా, ఆస్తిపరంగా ఇంకో విధంగా న్యాయం జరిగేటట్టు చూడండి. సార్. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఇందాక శ్రీవాణి మేడం చాలా బాగా చెప్పారు. 12 సంవత్సరాల పాటు ఒక మొగుడు వేరే చోట ఉన్నా కూడా లేనటువంటి విధంగానే పిల్లలకు ఒక తండ్రి అనేటటువంటిది లేకపోయినా అతను ఏదో విదేశాల్లో ఉన్నాడనే విధంగా చక్కగా పిల్లల్ని పెంచుకున్నాం. అవును సార్. అదే నీకు ఒక నేర్పడతాను, అదే నీకు ఒక ఎక్స్పీరియన్స్, భగవంతుడు చూపెట్టినటువంటి ఇండైరెక్ట్ గా చూపెట్టినటువంటి ఒక దారి. ఇదిగో లలిత, ఒకప్పుడు మొగుడు లేకపోతే ఇలా బతకాలి అని చెప్పి నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ మొగుడు మారిపోయి నీ కళ్ళెదురుకుంటా వస్తే కనుక అదే పద్ధతిలో ముందు కొనసాగాలి. కానీ చచ్చిపోయినా పర్లేదు, బలిపశువైనా పర్లేదు, అక్కడే చచ్చిపోతానంటే కనుక ఓకే, నువ్వు ఆలోచించడానికి ఒక అర్థంగా ఉంది. ఆ పసిబిడ్డలను ఎందుకు అక్కడ తీసుకెళ్లి పనంగా పెడుతున్నావు? అతనికి ఆ మమకారం ఏమీ లేదు. వాళ్ళు ఏదైనా ఎదురు సమాధానం చెప్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు, వాళ్ళని కూడా చంపుతాడు. పాపని సార్ తన్నితే ఇక్కడ పక్క సైడ్ కు తంతే కిడ్నీ వాపొచ్చింది. అమ్మా వినమ్మా, నువ్వు తన్నించుకో, పిల్లలు కూడా తన్నించుకో. పిల్లలకు కూడా నువ్వు ప్రసాదించే అతి గొప్ప గిఫ్ట్ అన్నమాట. మీ ఆయన ఏమొచ్చి నీకు ఒక సవతిని తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చాడు, నువ్వేమొచ్చి నీ పిల్లల ప్రాణాలు అతనికి గిఫ్ట్ గా ఇయ్యి. వద్దమ్మా, దేనికన్నా హద్దు ఉంది. ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నువ్వు నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే అతనికి వీలైనంత తొందరగా గుడ్ బై చెప్పాలి మేడం, ఎలాగని మమ్మల్ని అడుగు, మేము హ్యాపీగా చెప్తాం. పుట్టేసాడండి, చచ్చిపోయానండి, ఇక్కడ కొట్టించానండి, చెయ్యరు కొట్టాడండి, నేరోగా కత్తి మిస్ అయ్యానండి, అయినా కానీ అతను కావాలండి. ఏంటి ఇదేమైనా అర్థం ఉందా? ఆలోచించుకోండి. నీకు చెప్పే వాళ్ళు కూడా ఎవరు సరిగ్గా చెప్పడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కూడా వణుకుతూ భయపడుతూ ఉన్నారు. అతని చేతిలో ఎత్తున ఎక్కడ. ఇందాక శ్రీవాణి మేడం మాట్లాడితే మినిమం మర్యాద అనేది ఉండాలి. అతను ఎలా మాట్లాడుతున్నాడు, మాట్లాడినటువంటి 2వ సెకండ్కి టోన్ రైజ్ అవుతుంది. అంటే అతనికి ఏ వేదిక అంటే గౌరవం లేదు, ఏ న్యాయం అంటే కనుక, ఏ న్యాయ వ్యవస్థ అంటే కనుక అతనికి ఇది లేదు. సో దేనికైనా తెగించేటటువంటి రకం. అలాంటి బలశాలి ముందు నువ్వు బతకలేవు, బ్రతికి బయటపడలేవు. ఓకే, ఏదన్నా ఉంటే కనుక ఆ పిల్లల గురించి లీగల్ ఫైట్ చేసుకుని హ్యాపీగా బయటపడటానికి ట్రై చేయి. అది నీకు నీ పిల్లల యొక్క భవిష్యత్తుకి శ్రేయస్కరం. చదువుకుంటున్నారా పిల్లలు? ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా, గవర్నమెంట్ స్కూల్కి అమ్మా? పాప హాస్టల్, బాబు బాగా చదువుకుంటారా పిల్లలు? చదువుతారు. ఎంతకాలం వాళ్ళ పోషణ అంతా నీదేగా? అలా నాన్న అక్కడ ఉన్నప్పుడు అంతా నువ్వే చూసుకున్నావు కదా, అమ్మ కింద నాన్న కింద. ఈ రోజు నాన్న లేకపోతే పిల్లలు మా నాన్న లేడు అని చెప్పి ఏం పిచ్చలే వద్దు, వాళ్ళు ఎట్లా చంపేస్తారు అంటాడు మా బాబాయ్. ప్రపంచంలో అందరూ వద్దంటున్నారు, మస్తు మనసాక్షి తప్ప. భయపడతాడు. ఎవరు బాబా? పాప కావాలంటుందా నాన్న? డాడీ వద్దు అంటాడు. డాడీ వద్దు, మరి నీకే కావాలి. బతుకుదాము, మనకి ఏం లేకపోతే బస్ స్టాండ్ పనులు బుక్స్ అనుకున్నాను, డాడీ వద్దు. ఆ పిల్లలకున్న జ్ఞానంలో పావంతు లేదు నీకు. బాబుని నూతులు ఎత్తేసిండు మేడం, ఈత నేర్పుతున్నాను, నూతులో ఈ తీసుకుపోయి రోజు నువ్వు బ్రతుకున్నా అదృష్టమే, నీ పిల్లలు ఈ రోజు బ్రతుకున్నా అదృష్టమే. ఉన్నప్పటికీ బాబు నేను కాపాడిన నాకు ఈత వస్తుంది కాబట్టి మేడం. అందరూ చచ్చిపోయింది, లేకపోతే నీకు ఆస్తి వస్తానంటావా నువ్వు అని నూతులు ఎత్తేసిండు. ఎవరు బాబుని? ఎంత బిడ్డ అప్పుడు? మొన్న ఒక 2-3 నెలలు అవుతుంది. అయ్యో, నీకు ఈత వచ్చింది కాబట్టి నువ్వు నీ నూతులు దిగి బిడ్డను కాపాడినావు, అంతే కదమ్మా. ఈత రాకపోయి ఉంటే బిడ్డ చనిపోయి ఉండేవాడు. సరే, అది ఆలోచించుకోమ్మా. మంచి జరిగింది ఇక్కడ రావటం వల్ల. పిల్లలకి తెలిసినటువంటి జ్ఞానం, పిల్లలకు ఉన్నటువంటి ఆలోచనలో పావంతు కూడా నీకు లేదు. నువ్వు అందులోనే ఈతున్నావు. నువ్వు బయటికి రా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలతో పాటు హ్యాపీగా తల్లి అయినా తండ్రి అయినా నువ్వులాగే బతకచ్చు హ్యాపీగా. మేడం, థ్యాంక్ యూ సార్. మేడం, మీ ఆయన ఏం చేశారమ్మా మీరు? మేడం, మీ ఆయన ఏం చేశారు? మీ ఆయన ఏం చేశారు? ఏం చేయలేదా? కొట్టడం, తిట్టడం, హింసించడం అలాంటి ఏం చేయాలి, మాకు అంత ధైర్యం లేదు మేడం. పోలీస్ స్టేషన్ కి ఈ రోజున మీ ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అవును. అతను సైకలాజికల్ గా ఎంత పీక్స్ వాయిస్ మెయింటైన్ చేశాడంటే ఒక్క సెకండ్ లో మేము మాట్లాడడం ఎందుకు దండగా అనేలాగా ఉంది. నీ మీద ఏం చెప్తాడు ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్తే? ఒక జంట పోలీస్ స్టేషన్ కి వెళ్ళే దికాణమే లేదు. మీ ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు, ఏం చెప్తాడు నీ మీద? నా భార్య కావాలి, కాపురానికి వస్తలేదని పోలీస్ స్టేషన్ లో పోయి కలిసి సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఆయనకి నీకేం కండిషన్లు కావాలో కూర్చొని రాసుకోండి, వెళ్ళండి. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? నా భర్త కావాలని వచ్చావు, అవునా? ఆయన పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు? నా భార్య కావాలండి అని ఇక్కడికి వెళ్ళాడు. రావద్దని పోయి నాకంటే ముందే కలిసిండట మేడం ఎవరిని? సార్ని. పోలీసుల్ని, అవునా? అవును. అక్కడికి వెళ్ళి ఏం అడుగుతున్నాడు? నా భార్య కావాలండి అని అడుగుతున్నాడు. నా భార్య వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందండి అని అడుగుతున్నాడు. నా భార్యకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెడగొడుతున్నారండి అని అడుగుతున్నాడు. ఇదేమి నువ్వు నాకు ఇక్కడ చెప్పలా, అవునా? మీ ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు అంటేనే మాకు సీను, మాకున్న ఎక్స్పీరియన్స్ కి నేను అండర్స్టాండ్ చేసుకోగలను. ఎందుకు వెళ్ళాడు పోలీస్ స్టేషన్ కి? ఈ సందర్భాల్లోనే వెళ్తారు. మా ఆవిడ వాళ్ళ తరపుడు నన్ను బాగా ఎరగదీశారండి, నేను అక్రమ సంబంధం పెట్టుకున్న చోటకు వచ్చి అని. 2, మా ఆవిడ కాపురానికి రావట్లేదండి, నా మీద విపరీతమైన అనుమానంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వింటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటుంది, మా ఆవిడకి కౌన్సిలింగ్ ఇచ్చి నాకు కలపండి అని. అక్కడ ఆయన నాకు కావాలి అంటే నువ్వు ఇక్కడికి వచ్చి కావాలంటావేంటి? అక్కడ ఆల్రెడీ పోలీసులు నీకు ఫోన్ చేస్తారు, పోలీసులు నీకు ఫేవర్ గానే మాట్లాడతారు. అక్కడ ఏం జరగలేదు మేడం, అక్కడ ఏం న్యాయం జరగలేదు. పోలీస్ ఏం న్యాయం కావాలి? నువ్వు కాపురమే కదా నన్ను అడుగుతున్నావు. మేము కాపురం వద్దు అని చెప్తుంటే కాపురం కావాలని నువ్వు అడుగుతున్నావు, మీ ఆయన అడుగుతున్నాడు. మధ్యలో మేమెవరో విడగదీయడానికి? విను మేడం చెప్పేది విను. 2, నువ్వు ఇక్కడికి వచ్చి ఆడుతున్న డ్రామా నాకు రీచ్ అవ్వట్ల. నువ్వు మంచిదానివి, అమాయకురాలివి, సెంటిమెంట్ పండిద్దామంటే కుదరదు. ఎందుకంటే ఇంత క్రూయల్ ఉన్న వ్యక్తిని వద్దు అని మాట్లాడాల. ఇంత హింసించే వ్యక్తి, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి, నాకు ఈ భార్య వద్దు మర్రో, ఆ అమ్మాయి ఎట్లా అంటే నాకు వదిలిచ్చేయండి అని పారిపోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడు. అతను పారిపోతుంటే మనం వేటాడతాం. అది వదిలేసి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే నువ్వు ఇక్కడికి వచ్చి డ్రామా ఆడతావేంటి? ఫస్ట్ ఫ్రీ అవ్వు. నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావంటే కూర్చొని వణుకుతూ టెన్షన్ పడుతూ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మేమేదో న్యాయం చేస్తామని మా మీద నమ్మకంతోనే వచ్చారు. అంటే నమ్మకం ఏంటి? ఇక్కడికి వెళ్తే నాకు రిలాక్స్ అవుతుంది, నా బాడీ రిలాక్స్ అవుతుంది, నా మైండ్ రిలాక్స్ అవుతుంది, నాకు ఒక దారి దొరికిద్ది అనే కదా. అప్పుడు నువ్వు హ్యాపీగానే లేవు. ఆ 1 hour నుంచి మాట్లాడుతున్నావు, హ్యాపీగానే లేవు, టెన్షన్ పడుతున్నావు. ఏం చెప్పాలి, ఎంతమంది సెంటిమెంట్ పండించాలి, ఎన్ని దెబ్బలు చూపించాలి, ఒళ్ళంతా దెబ్బలే చూపిస్తున్నావు. పిల్లాడిని తీసుకెళ్లి నదిలో పడేస్తే నువ్వు వెళ్ళి స్విమ్మింగ్ చేసి కాపాడావంటే ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అడు ఊరే వస్తారు తెలుసా? నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? డిప్రెషన్ ఉందా? మీ ఆయన ఎక్కడో తిరిగేస్తున్నాడు అనేది ఏమన్నా అనిపిస్తుందా నీకు? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎక్కడ అటాక్ ఇవ్వాల, ఎవరితోనో మాట్లాడారు. వెళ్ళినాం మేడం, చూసినాం మేము. చూసారు? ఏం మాట్లాడారు? చూసి మాట్లాడలేం మేడం, మేము వెళ్ళేమో దొంగతనంగా చూసేసి ఇల్లే అమ్మాయిది అని వచ్చేసారా? స్టేషన్ లో కలిసినాం మేడం. అక్కడ లోకేశ్వరం స్టేషన్ పోయినాం. పోతే ఎస్ఐ సార్ అన్నాడు కదా, అమ్మ కరెక్టే ఉన్నాడు కానీ మీరు అక్కడికి పోతే ఇంటి మీదకి పోయినట్టు అవుతుంది లొల్లికి, మీరు పోయి మీ జిల్లాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఇస్తే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళని వాడుతాం అన్నారు. వాళ్ళు అన్న వాళ్ళు ఇచ్చినాం మేడం. ఇచ్చిన వాళ్ళే ఆయనతో పట్టిరు ఎరికి వాళ్ళ అడ్రస్. ఎప్పుడు? ఎంతకాలం క్రితం? 2 నెలలు అవుతుంది. 2 నెలల క్రితం మీరు ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన కేసు కూడా పెట్టింది మేడం, FIR పెట్టారు. అక్కడ అమ్మాయిని పిలుచుకొచ్చారా? పిలుచుకురాలా? మీ ఆయన్ని పిలుచుకొచ్చారా? ఆయన మాకంటే ముందే ఇంటికి వచ్చేసిండు, ఫోన్ చేసిండు మేడం, నేను ఇంట్లోనే ఉన్నానండి అని. నీకు పోలీస్ స్టేషన్కి వెళితే ఏం కావాలి? మీ ఆయన ఇంటికి రావడం కావాలి, మీ ఆయన నీతో కలిసి ఉండడం కావాలి. అది జరిగింది కదా, న్యాయం చేయలేదు పోలీసులని ఎట్లా? ఫోన్ మాట్లాడడం మళ్ళీ వెళ్తుండు మేడం, మానుకుంటలేడు మేడం. ఇలా మాయలు మంత్రాలు వేసేసి మీ ఆయన వెంటనే మార్చలేం కదా తల్లి. మేడం ఇప్పుడు మీ దగ్గర కూడా అత్తడు, ఆయన చెప్పు తిన్నూరి బంచను అత్తడు, నా భార్య నాకు కావాలంటాడు, తీసుకుపోతాడు, ఇంట్లో నరకం చూపెడతాడు ఆమెకు. అదే కదా మేము చెప్తున్నాం, అది కావాలంటుందా? అలాంటి ఒక బంపర్ ఆఫర్ కావాలంటుంది మీ సిస్టర్, మేం కాదు. మేము ముగ్గురు ఏం చెప్తున్నాం, నాకు ఈ బంపర్ ఆఫర్ కావాలండి అని అడుగుతున్నావు. నువ్వేది అడుగుతున్నావు, మీ ఆయన అదే అడుగుతున్నాడు కదా తల్లి. నువ్వు ముందు రిలాక్స్ అయ్యి ఆ డెసిషన్ తీసుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే 2-3 కౌన్సిలింగ్ ఇస్తారు, ప్రాబ్లం క్లియర్. ఇప్పుడు నేను మాట్లాడేది విను. నీకు ఏది మంచో అది చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాం. నీకేది కావాలో అది చేయడానికి కాదు. నీకేది కావాలి? నా భర్త కావాలి, ఓకే నాన్న భర్త ఇచ్చేస్తాం. అమ్మో భర్త వద్దు మేడం, నన్ను చంపేస్తాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, పోలీలేనా అది మారుస్తాం. లేదు మేడం అక్కడ అక్రమ సంబంధం ఉంది, అమ్మాయితో నైట్ టైం మాట్లాడతాడు, నాకు ఎక్కడో అనిపిస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం? 1, 2 అర్థమవుతుందా? సో ఇన్ని రకాలు మా దగ్గర మాయలు మంత్రాలు ఉండవు, చదువుతో వచ్చిన టాలెంట్ తప్ప. ఆ మాటలతోటి, లీగాలిటీ తోటో, కౌన్సిలింగ్ తోటో కొంత మార్చగలం మీ ఆయన్ని. నువ్వు చెప్తున్న క్రైమ్ ఇంత ఉంది, అంత క్రైమ్ని క్లియర్ చేయడం జరగదు.
అప్పుడున్న రెండో ఆల్టర్నేట్ ఏంటి? నిన్ను మోటివేట్ చేయడం, నిన్ను స్ట్రాంగ్ గా చేయడం. ఆల్రెడీ నువ్వేమైనా వీక్ పర్సన్వా అంటే నువ్వేం వీక్ పర్సన్ కాదు. మీ ఆయన సౌదీలో ఉన్నాడు అనే ఫీలింగ్ తోటి నువ్వు ఇక్కడ 2 పిల్లల్ని కత్తిలాగా పెంచావు. ఎప్పుడైతే మా ఆయనకి అక్రమ సంబంధం ఉంది అనే ఒక ఫీలింగ్ ఉందో, సౌదీలోనే ఉన్నాడులే అనుకుని హ్యాపీగా నడిపించేస్తే నీకు భర్త కావాలనుకుంటున్నావుగా. ఆయన డ్రామా ఆడేవాడు, నువ్వు డ్రామా ఆడేవాడు, మీకు ఒక కుటుంబం ఉండేది. ఆ రెండో ఆవిడ ఎక్కడో ఉండేది. నీ ఊహ ఎట్లా ఉందంటే ఆ సౌదీలో ఆయన ఎవరితో పెట్టుకున్నా నీకు సంబంధం లేదు, తెలియదు కూడా. నీకు తెలిసింది చూసావా డేంజర్. ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాటర్స్ లో అవతల పార్ట్నర్ కి అక్రమ సంబంధం ఉంది అని మీకు తెలియటం వేరు, మీరు కనిపెడతారు చూసారా. కనిపెట్టే ముందు 100 సార్లు ఆలోచించుకోండి, ఆ పార్ట్నర్ తో కలిసి ఉండాలా వద్దా. కలిసి ఉండే ఉద్దేశం ఉంటే మీరు కనిపెట్టడం వల్ల కాపురం నాశనం అవుతుంది. అతన్ని మార్చటం, ఆవిడ్ని మార్చటం కుదరదు. విడిపోవడమే లీగల్ గా న్యాయం తెచ్చుకోవడానికే తప్ప ఆ ఎవిడెన్స్లు అనేవి ఉపయోగపడవు. అనవసరంగా మెంటల్ టెన్షన్ ఎలా అయినా సర్దుకుందాం అనుకున్నప్పుడు వాటిని ఒక ఎవిడెన్స్ గా పెట్టుకోండి. అవతల పార్ట్నరే మిమ్మల్ని బయటకు తోసేస్తుంటే అప్పుడు ఇవి సాక్ష్యాల కింద ఉపయోగపడతాయి, వాళ్ళ మీద లీగల్ గా ఫైట్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతే తప్ప తెలుసుకొని ఈ రోజున మనకి లలిత ఏ రకంగా మానసిక క్షోభకి గురవుతుందో అలా గురవ్వద్దు. ఇటు అటు మధ్యలో ఊగిసలాడకండి, అటు ఇటు కాటాలు. ఆ ముళ్ళు దగ్గర కూర్చోవడం వల్ల డెసిషనే ఉండదు ఎప్పటికీ. కనిపెట్టాం ఇట్లాంటి క్యారెక్టర్ లెస్ నాకు అవసరంలా, 4 ఉపయోగాల మార్చుకోవడానికి ట్రై చేయాలా, వద్దు అనుకుంటే వదిలిపడేయాలి. కొట్టేదాకా ఉండొద్దు ఎవరు. 2 లేదంటే సర్దుకుంటా. బ్రెయిన్ జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే ఈ చెత్త అంతా బ్రెయిన్ లో పెట్టుకొని నరకం అనుభవిస్తారు. ఆయనతో వదిలేసేదానికంటే ఇది ఇంకా పెద్ద పనిష్మెంట్. అది ఈ రోజు లలిత అనుభవిస్తుంది. ప్లీజ్ ఇది మా రిక్వెస్ట్. ఎందుకంటే సొసైటీ దరిద్రంగా అయిపోయింది, మేమేం చేయలేకపోతున్నాం. మీ ఎపిసోడ్ చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏవో నానా రకాల సమస్యల నుంచి పోయి ఓన్లీ ఇట్లాంటి సమస్యలతోటే ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది. ఈవిడకున్న అవసరం కన్ఫ్యూజ్ అయిపోయింది ఈ రోజున. మీరు 2 ఒకే బాక్స్ లో వేసి, మేడం నా హస్బెండ్ మారిపోవాలి, లేదా మా హస్బెండ్ నన్ను కొట్టకూడదు, నన్ను బాగా చూసుకోవాలి, నా పిల్లలకి తండ్రి ఉండాలి, ఇవి వద్దు నాన్న. మీ కేసులో ఇది పర్ఫెక్ట్ కాదు. కానీ మీ ఆయన ఆడుతున్న డ్రామా ఏంటో తెలుసా? నా భార్య కావాలి, నిజంగా మీ ఆయనకి నువ్వు అవసరంలా. ఇది గుర్తు పెట్టుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఆడుతున్నది డ్రామా మాత్రమే. ఆ డ్రామాకి నువ్వు లీగల్ యాక్షన్ స్టార్ట్ చేయాలి కదమ్మా. నువ్వు ఆ ముళ్ళులో ఎట్టెట్టా ఉండడం వల్ల నువ్వు డెసిషన్ తీసుకోలేకపోతున్నావు. మేము ఈరోజు నేను చెప్తున్నాను, అతను నిజంగా అమ్మాయిని వదిలేసి నీ కాళ్ళు పట్టుకొని బతిమలాడిన రోజు ఇస్తే ఇంకో ఛాన్స్ ఇవ్వు. లేదా నువ్వు వద్దు అనుకుంటే ఆయనే డైవర్స్ కేసు వేసుకుంటాడు, నువ్వు మిగతా కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిప్పు. నీ దగ్గర నీ భర్త ఉండడు, నీ భర్త దగ్గర నువ్వు ఉండొద్దు. డ్రామా ఆడుతున్నాడు చూసావా, అది వర్కౌట్ అవ్వదు. నువ్వు కోర్టుకు వెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే వెళ్ళు, నీకే న్యాయం జరిగిద్ది. అక్కడికి వెళ్తే పోలీసులు మీ ఆయన కేసు తీసుకోరు, ఫ్రీ. అమ్మో మా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు నాకేదో అయిపోద్దు, నిజం కాదు. జెంట్స్ కేసులు పోలీసులు ఎంటర్టైన్ చేయరు. భార్య కావాలనే కౌన్సిలింగ్ ఉంది చూసారా, మిమ్మల్ని పిలుస్తారు, వెళ్ళి నిజం చెప్పు. నాకు నా భర్తే కావాలండి, ఇదిగో ఇలా పొల్లమ్మతో ఒక అక్రమ సంబంధం ఉంది, నాకు రిటర్న్ గా రాసిమ్మనండి, నాకు మంత్లీ ఇంత ఖర్చు అవుతుంది, మంత్లీ మెయింటెనెన్స్ కింద 20,000 ఇమ్మనండి. ఏ క్షణాన నా ఒంటి మీద ఒక దెబ్బ పడినా మీకు ఫోన్ చేస్తాను, లీగల్ యాక్షన్ తీసుకుంటానంటే నేను ఈ రోజే నా భర్తతో వెళ్ళిపోతాను. కేసు పెట్టినందుకే గొడ్డలు పట్టుకొని అవే పోలీసులకి చెప్పమ్మా. అక్కడ పార్టీ రెడీగా ఉన్నాడు కౌన్సిలింగ్ కి, రేపు వస్తానని చెప్పండి. పోలీసులు నీకు ఫోన్ వస్తే వెళ్ళండి, ఇప్పుడు నేను చెప్పినట్టు మాట్లాడు. లేదు మేడం ఆయన ఏమీ ఒప్పుకోవట్లేదు, నా భార్య కావాలంటున్నాడంటే నీకు ప్రొటెక్షన్ లేదు. ఇలా మాట్లాడుతున్న వ్యక్తితో నేను ఎలా కాపురం చేస్తానండి? మేడం అక్కడ అసలు వినడం లేదు. ఏ ఎస్ఐ వినట్లేదమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి, వినకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. అర్థమవుతుందా? మీరు మీ న్యాయ పోరాటం మీరు చేయడానికి చూడండి తల్లి. అక్కడ మీ ఆయనకి పీకి ఏమి న్యాయం చేయరు, కౌన్సిలింగ్ ఇస్తారు, నీకు కౌన్సిలింగ్ ఇస్తారు. నువ్వు డిమాండ్స్ తో వెళ్ళు, రక్షణ కోసం వెళ్ళు, ప్రొటెక్షన్ కోసం వెళ్ళు. అర్థమవుతుందా? అది వర్కౌట్ అవ్వకపోతే సార్ నేను కోర్టులోనే చూసుకుంటా, మీ ఆయన కేసు ఏమి రిజిస్టర్ అవ్వదు, మీ ఆవిడ బలవంతంగా ఇడ్చుకొని వెళ్ళిపోని ఎవరో పోలీసులు డైరెక్షన్ ఇవ్వరు. ఇప్పుడు కౌన్సిలింగ్ నడుస్తుంది కదా, కౌన్సిలింగ్ కి వెళ్ళు, నువ్వు కండిషన్స్ తో వెళ్ళు, అయితే అయ్యింది లేకపోతే లేదు. తర్వాత మీ ఇంటి సరౌండింగ్స్ కి మీ ఆయన రావసరలా, పిల్లలు గోంగూర పిల్లలకే నీ తండ్రి వాళ్ళ తండ్రి అవసరంలా. నువ్వెందుకు ఈ డ్రామా మాటలు వద్దు. ఆయన నువ్వు ఒకవైపు స్ట్రాంగ్ గా ఉంటే అతన్ని లీగల్ గా ఎట్లా అటాక్ ఇవ్వాలనేది నీకు అర్థమవుతుంది. ఓకే, 498 కేసు వేసి, అది నీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, ప్రాబ్లం లేదు. డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ వేయాలి, మీ ఆయన డైవర్స్ వేస్తాడు. ఇప్పుడు ఒక డ్రామా ఆడుతున్నాడు చూసావా, నా భార్య కావాలని, అది నిజం కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయన రాకుండా కట్ చేస్తావో విడాకుల కేసు వేస్తాడు. ఓకే,
అది కూడా నువ్వు ఫైట్ చేయి. మీ కేసులో అంత త్వరగా విడాకులు రావు. ఒక 5 years తర్వాత 3 years తర్వాత ఎప్పుడొకప్పుడు ఈ కోర్టుల చుట్టూ నాకు ఎందుకురా బాబు అని అనుకుంటావు చూడు, అప్పుడు మీ హస్బెండ్ ఏదో రాసి ఇచ్చాడు చూడు, డొమెస్టిక్ వైలెన్స్ లో అది నీకు ఫేవర్ గా ఆర్డర్ అవుతుంది. నీ పిల్లలకి నీకు మెయింటెనెన్స్ వస్తుంది. ఓకే, ప్రొటెక్షన్ కోసం ఏ క్షణాన నీ ఇంటి సరౌండింగ్కి వచ్చినా, మీ అక్క వాళ్ళని ఏదన్నా అన్న, అమ్మ మీకు కూడా మిమ్మల్ని ఏదన్నా అన్నా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినా ఇమ్మీడియట్ గా 100కి డైల్ చేయండి. మీరు అతను మీ ఇంటికి వచ్చినప్పుడు చేసే కంప్లైంట్ చాలా స్ట్రాంగ్ కంప్లైంట్. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి హడావుడ్లు చేయకండి. ఓకేనా నాన్న, ఇది 100% మీకు రిలీఫ్ ఇచ్చే వ్యవహారం. కౌన్సిలింగ్ కి నువ్వు భయపడొద్దు. అక్కడ ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు, మా మీద ఏమైనా కేసు పెడతారేమో అని మీరు ఇక్కడ పరిగెత్తుకొచ్చారు. అక్కడ మీకే న్యాయం జరిగిద్ది. న్యాయం అంటే ఇంత పళ్ళులో పెట్టి అర్జెంటుగా ఇచ్చేయలేం. కొన్ని కేసులు కొన్ని రకాలుగా టైం స్పాన్ లో వాళ్ళు రియలైజ్ అవుతారు, సెటిల్మెంట్లు అవుతాయి. ఇప్పటికిప్పుడు మీ ఆయన పిలిచే నువ్వు దగ్గరున్న ఆస్తంతా ఆవిడకి ఇచ్చేసే అని నేను అనలేను. ఎందుకంటే ఆయన పీక్స్ లో ఉంది ఆలోచన, పిచ్చి డ్రామా ఆడాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఈయనేమి చేయలేకపోతున్నా ఈ అమ్మాయిని. లా అంతా ఈ అమ్మాయికి ఫేవర్ గానే ఉంది. నువ్వేమంటున్నావు, లా నాకేమి చెయ్యట్లేదంటే అంటున్నావు. మీ ఆయన ఏమంటున్నాడు, లా అంతా మా ఆవిడకి ఫేవర్ గా ఉంది అంటున్నాడు. అర్థమవుతుందా? మీకు ఫేవర్ గానే ఉంది. మీరు స్ట్రాంగ్ గా ధైర్యంగా వెళ్తే 100% మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకేనమ్మా, వెళ్ళండి. మేడం ఒక్క మాట మాట్లాడతా. చెప్పమ్మా. చెప్పండి. ఆయన పోలీస్ స్టేషన్కి పోతాడు, అట్లనే విడాకులు కావాలంటాడు కానీ అక్కడ ఆ ఎస్ఐకి కొంచెం ఇక వాళ్ళకు మాటలు వాళ్ళకి కనసట్టు ఉంటుంది పోలీస్ స్టేషన్లో. వాళ్ళు పట్టించుకోరు మేడం. మీరు ఇక్కడికి పిలిపియండి, ఇక్కడనే విడాకులు తీసుకుంటాను అన్నది మర్రాక చెల్లె. పిల్లలకు ఆస్తి ఏమన్నా ఉంటే రాసిచ్చి ఆయన ఆమె సందాలనే బతకని ఆయన బాగా ఇబ్బంది పెడుతుంది నాకు అని మాట్లాడింది మేడం. ఇప్పుడు అతను విడాకులు అడగట్లేదమ్మా, భార్య కావాలని అడుగుతున్నాడు. మేము ఎట్లా విడాకులు ఇప్పించగలం? భార్య కావాలని అడుగుతాడు, ఇంత నరకం చూపెడతాడు. ఆమెకు తెలుసు. అదేనమ్మా, ఒకళ్ళు విడాకులు ఒకళ్ళు ఇది అన్నప్పుడు డ్రామా ఈ స్టోరీ. మీ సిస్టర్ ఫస్ట్ వచ్చి ఏమడిగింది, నాకు భర్త కావాలండి అంది. ఇప్పుడు మీరేమంటున్నాడు, విడాకులు సెటిల్మెంట్ అంటున్నారు. సేమ్ డ్రామా అతను ఆడుతున్నాడు అనే కదా నేను ఎంతసేపు మొత్తుకున్నది. అతనికి కాపురం చేసే ఉద్దేశం లేదు, భార్య కావాలంటున్నాడు. అంత ఈజీగా సెటిల్మెంట్ చేసుకోడు, కోర్టు ద్వారానే వెళ్ళాలి. ఇది మీకు ఇందాకే చెప్పా, బంగారుపల్లిలో న్యాయం అన్ని సందర్భాల్లోనూ దొరకదు ఇమ్మీడియట్ గా అని. ఏం చేయాలో కూడా చెప్పారు కదా, చెప్పారు. డైరెక్ట్ గా చేయండి. చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. మీకు ఇంకా 2-3 సార్లు మరీ చెప్పారు, మీకు అర్థం కాదని చెప్పేసి. వెళ్ళండి, జాగ్రత్త. వెళ్ళమ్మా, నమస్తే. లలిత తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుంటే బాగుంటుంది అని చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.